హాయ్ వ్యూవర్స్, బహుశా ఇది ఏ తెలుగు మీడియా టచ్ చేయాలా క్రాస్ చెక్ చేసుకుని వీడియో ఇస్తున్నా. మొన్న సమంత భుజం మీద గన్ను పెట్టి ఆమె ఎవరు కొండా సురేఖ మన కేటీఆర్ని కాల్చాలనుకుంది. బట్ తగిలింది ఎవరికి? నాగార్జునకి. ఇప్పుడు మన మన కేటీఆర్ గారు తెలుగు సినీ ఇండస్ట్రీ మీద గన్ను పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చాలనుకుంటున్నాడు. కానీ తగులుతుంది ఎవరికి? అల్లు అర్జున్కి. చాలా లాజికల్గా చెప్పేది. మన సురేఖ ఏమన్నారు, మరలా రిపీట్ చేయకూడదేమో, కోర్టులో ఉంది కాబట్టి. సరే, అదంతా మనకు తెలుసు కాబట్టి. సమంతకు సంబంధించి ఒక తేడాగా కేటీఆర్ ఏదో అన్నాడని, అది కాస్త నాగార్జున తీసుకొచ్చామతో అన్నాడని, ఆ తర్వాత కాదు కూడా అన్ని డైవర్స్ అయినాయి అని రకరకాలు. ఆమె టార్గెట్ చేసింది ఎవరిని? కేటీఆర్ని. బట్ చివరికి తగిలింది ఎవరికి? బుల్లెట్ సూటిగా నాగార్జునకి. పరువు నష్టం కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది. ఇక్కడ వచ్చేసి మన కేటీఆర్ వచ్చేసి టార్గెట్ ఎవరిని? రేవంత్ రెడ్డిని. ఈ గవర్నమెంట్ మంచిది కాదు, ఈ గవర్నమెంట్ ఇంకా రకరకాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీని ఈయన ఇబ్బంది పెడుతున్నాడు అదని ఇదని అంటూ గన్ ఏం చేశారు? తెలుగు ఇండస్ట్రీ మీద పెట్టాడు. కాల్చాల్సింది ఎవరిని? రేవంత్ రెడ్డిని. బట్ ఎవరు తెలుస్తుంది? అల్లు అర్జున్కి. ఏ రకంగా? అల్లు అర్జున్ ఆల్రెడీ చేసిన తప్పు విషయం అందరికీ తెలుసు. బట్ కేటీఆర్ పదే పదే అల్లు అర్జున్ ఏ తప్పు చేయలేదు, తప్పు అంత రేవంత్ రెడ్డి దాన్ని ఇదని అంటూ ఉంటే అల్లు అర్జున్ ఏ తప్పు చేయలేదా? పర్మిషన్ లేకుండా వెళ్ళింది అతను, ర్యాలీ చేసింది అతను. ఇన్సిడెంట్ జరిగింది December 4 అయితే December 6 వరకు సైలెంట్గా ఉంది అతను. ఈ మధ్యలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కుటుంబాన్ని పరామర్శించింది లేదు. ఇలా రకరకాలుగా అంతా మాట్లాడుకున్న మూమెంట్లో అడ్డంగా దొరికిపోతున్నాడు పాపం అల్లు అర్జున్. ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్, ఇదే బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటికి నిన్న బీఆర్ఎస్ నుండి కొంతమంది పుష్ప 1ని గొరాతి గొరగా మాట్లాడారు తేడాగా. ఇదే కేసీఆర్ గతంలో చిరంజీవిని పవన్ కళ్యాణ్ అండరని మాట్లాడినాడు. ఇక ఇదే కేటీఆర్ సినీ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించేసి ఏ రకంగా హ్యాండిల్ చేసాడు పలు విషయాలు అనేది మనందరికీ తెలిసిందే. సో అంతేమని ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, వాంటెడ్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయబోయి అల్లు అర్జున్ బలి పశువుని చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, మరీ ముఖ్యం కేటీఆర్. ఆల్రెడీ ఆట మొదలెట్టింది జగన్ అండ్ వైసీపీ వాళ్ళు. ఎన్నికలకు ముందు ఆ శిల్పారవి కోసం అల్లు అర్జున్ వెళ్ళటంతో ఇక మాకే సపోర్ట్ అల్లు అర్జున్ చెప్పేసి మొదలెట్టారు. ఇక అప్పటి నుంచి జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి అల్లు అర్జున్ టార్గెట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నుంచి మొదలెట్టుకుంటూ ఉన్నప్పుడు పలు సందర్భాలలో ఈ పుష్ప 2 రిలీజ్ అప్పుడు కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు, హడావుడ్లు మొదలెట్టింది ఈ వైసీపీ వాళ్ళు. ఎప్పుడైతే పుష్ప 2 ప్రీమియర్స్కి సంజయ్ దగ్గర ఇన్సిడెంట్ జరిగిందో ఇక అప్పటి నుంచి అంతా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అంటా ఉన్నారు. ఈ మూమెంట్లో జగన్ కూడా అలా అరెస్ట్ చేస్తారు అదని అన్నాడు. నువ్వు ఆగవయ్య బాబు అని చెప్పేసి కేటీఆర్ ముందుకు వచ్చాడు. అసలు ఆట ఈయన మొదలెట్టాడు. ఆట స్టార్ట్ చేసింది మన జగన్ అండ్ వైసీపీ బ్యాచ్. ఆటను స్పీడ్ పెంచింది కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ బ్యాచ్. కోర్స్ మధ్యలో బీజేపీలు కూడా యాడ్ అయ్యారు, మేము కూడా వస్తాం మీతో ఆడతామని. అంతా కలిపి ఆడుతుంది ఎవరితో? అల్లు అర్జున్ జీవితంతో. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు రాజకీయం అనేది ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఆ తర్వాత చెడుగుడు ఆడుకుంటారు ఆ మధ్యలో ఉన్న వాళ్ళతో. మధ్యలో బలి పశువులు చేస్తారు. ఆగు, నీకు తెలియదు, నీకు సాయం చేస్తున్నా అంటాడు. అరే జరిగింది అది కాదనేటప్పటికి నీ తెలియదు ఆగని చెప్పేసి మిగతా వాళ్ళని టార్గెట్ చేస్తారు. చాలా లాజికల్గా అన్ని క్రాస్ చెక్ చేసి వీడియో ఇస్తున్నాను. తర్వాత కూడా ఈ కేసీఆర్ కానీ ఈ బీఆర్ఎస్లు కానీ ఏమేమి మాట్లాడారు ఏంటో వీడియో అటాచ్ చేస్తాను చూడండి. పవన్ కళ్యాణ్ ఈ లెవెల్లో నేను చూడలేదు, మంచి సినిమా నేను చూడలేదు. ఈ లెవెల్లోనే చిరంజీవి తమ్ముడు అని చెప్పి ఈ అనగాంధ అయిపోయింది తమ్ముడు దుకాణం చూడవైపు ఇట్లా ఎవడెవడో వస్తాడు. ఇట్లా ఎవడెవడో ఇప్పుడు సంక్రాంతి పండుగప్పుడు గగ్గెత్తోళ్ళు రారు. ఎంత ధైర్యం అని వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అనుకో, వాడు సినిమా చూడలేదు, వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్ తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తారదిస్తాంటారా, వీరా ఒక చిటికే పడితే వాడు 1000 తుణుకులు అయితే నాకు అనుకుంటున్నాను. అబ్బాయిలు యథావిధిగా పుష్పలో హీరో అనుకుంటున్న వాడు వాడిని చక్క పెట్టురు అని జరుపురా బిడ. ఈ అవలేగాళ్ళందరినీ తగ్గేది లేని హీరోలను చేసినాక పిల్లగాలను కంట్రోల్ చేసుడు కష్టమైపోయింది. ఈ సినిమాలు తీసే ఎదవాలని చెప్పుతూనే కొట్టాలి ఫస్ట్. ఈ మహానుభావుడు, ఈ హీరో, వీళ్ళంతా హీరోలు కాదు, ఇదంతా విలన్లు. మన తెలంగాణ పాలిట విలన్లు. ఫైన్ ఎయిరి వీని మీద ₹1 కోటి ఫైన్ ఎయిరి ఆర్టీసీకి తీసుకపోయి దాన్ని సినిమాలో సంవత్సరం పాటు బ్యాన్ చేసి పడేది. దౌర్భాగ్యం, దరిద్రం కదా ఇది తెలంగాణకు. ప్రమోషన్ కోసం, ఆ యాడ్ కోసం ఇట్లా
ఆర్టీసీని కించపరిచింది తెలంగాణ ఆర్టీసీ. ఇట్లాంటి సన్నాసులు మన హీరోలు. మళ్ళీ ఇంకొకసారి ఇంకెవడన్నా ఇట్లాంటి పనికి వాళ్ళ యాడ్లు చేసి చెప్పు తీసుకొని కొట్టినట్టు ఉండాలి.